శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 7వ శ్లోకం. అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్యః తెలియరానివాడు, అంటే ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహింపనలవి కానివాడు. శాశ్వత కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడూ ఉండేవాడు. కృష్ణ సర్వమును ఆకర్షించువాడు, అంటే దట్టమైన నీలవర్ణ దేహము కలిగినటువంటి వాడు. లోహితాక్ష తామర పువ్వు వలె సుందరమగు ఎర్రని కన్నులు కలవాడు, అంటే అంధకారమును తొలగించు ఎర్రని కన్నులు కలవాడు అని. ప్రతర్ధన ప్రళయకాలమున అంతటిని నాశనము చేయువాడు. ప్రభూత పరిపూర్ణుడై జన్మించినవాడు, అంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజము మొదలగు సర్వగుణములు సమృద్ధిగా కలిగినవాడు. త్రికకుబ్ధామ అని ఒకసారి అనొచ్చు, త్రికకుబ్ధామ రెండు కూడా కొన్ని చోట్ల చెప్తూ ఉన్నారు. త్రికకుబ్ధామ బాకి దావత్తు, అంటే సామాన్య లోకము కంటే 3 రెట్లు పెద్దదైన పరమపదమందు ఉండేవాడు అని. అంటే 3 గుణవర్గములకును ఆశ్రయమైనవాడు, అనగా ఊర్ధ్వ మధ్య అధోలోకములకు ఆధారభూతుడు. అంటే జాగృత్ స్వప్న సుషుప్తి ఈ 3 అవస్థలందును వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఇక్కడ త్రికకుద్ధామ దాకి దావత్తు ఇస్తే అర్థం ఏంటంటే త్రికకుత్ అంటే 3 కొమ్ములు, అంటే మూపులు ఉన్నటువంటి వాడు, అంటే శ్రీ వరాహమూర్తి అని. ధామ త్రికకుద్ధామ కదా, ధామ అంటే నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము అని అర్థం అన్నమాట. త్రికకుద్ధామ అనక త్రికకుబ్ధామ అని మనకి శ్లోకంలో వస్తుంది. ఎలా చదువుకున్నా పర్వాలేదు, ఈ అర్థాలు వస్తాయి. పవిత్రం అంటే పరమ పావన స్వరూపుడు, అంటే పరిశుద్ధము కలిగించేటటువంటి వాడు, పరిశుద్ధం అనర్చువాడు అని. మంగళం పరం అన్నింటికంటే మంగళకరమగు మూర్తి. స్మరణ మాత్రంననే అన్ని అశుభాలను తొలగించి మంగళములను ప్రసాదించేవాడు అని. అంటే అగ్రాహ్య శాశ్వతో కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అంటే కర్మేంద్రియముల చేత గ్రహింపబడినవాడు, సర్వకాలముల యందు ఉండేవాడు, నీలివర్ణము శరీరముగా కలిగినవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, ప్రళయమున భూతములను హింసించువాడు, జ్ఞాన ఐశ్వర్యాది గుణసంపన్నుడు, అధో మధ్య భేదము చేత 3 దిశలకును స్థానముగా ఉండేవాడు, సమస్త హేయ గుణములకు ఎదుర్కోటి అయినవాడు, అంటే పరిశుద్ధుడు అని. స్వయం ప్రకాశక ఆనందరూపి అయినటువంటి వాడు, కళ్యాణ రూపిగా ఉండేవాడు అయినటువంటి పరమాత్మనికి ప్రణామములు అని. ఈ శ్లోకంలో మనకి 55వ నామం నుంచి 64వ నామం వరకు తెలియచేశారు. స్వస్తి.